మధ్యలో బ్లూ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ అండి. నా కాలేజ్ మేట్, నా రూమ్ మేట్. తన పేరు వచ్చేసి జ్యోతిర్మయి. తను నా లైఫ్లోకి రాకముందు, తను వచ్చాక ఏం చేంజెస్ చూసానో ఒక్కసారి అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అమ్మాయి రాకముందు ఈ ప్రపంచంలో నాకే కష్టాలున్నాయి, నేనే ఫేస్ చేస్తున్నాను, నాకన్నా ఇంకెవరు ఫేస్ చేయట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ అని నా మైండ్లో ఎక్కడో ఒక మూలనైతే ఇలాంటి ఫీలింగ్ ఉండేదన్నమాట. ఈ అమ్మాయి నా రూమ్మేట్గా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నా మైండ్ సెట్ అయితే మారిపోయిందండి. ఎందుకంటే తను ఒక్కొక్క రూపాయి కోసం ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు, ప్రాక్టికల్గా చూశాను. మళ్ళీ అలా రూపాయి కష్టపడింది కదా, ఎక్కడైనా పినాస్తనం చేస్తుంది అంటే అది లేదు. మళ్ళీ చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఆ రూపాయిని ఖర్చు పెడుతుంది. చాలా సోల్ఫుల్గా ఉంటుంది మనిషి అయితే. తనంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకు లైఫ్లో వచ్చేసి తిను పెద్ద గీతలాగా అనమాట. తిను రాకముందు నాదే కష్టం పెద్దది అనుకునేదాన్ని. బట్ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పడే కష్టాలను, కష్టపడే విధానాన్ని చూసి నేను చాలా మారిపోయాను అనమాట. లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ మాత్రం ఎప్పటికైనా సరే ఒకరు ఉండాలండి. ఎందుకంటే మనకు మెంటల్గా, మోరల్గా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు. నేనంటే తనకు చాలా అంటే చాలా ఇష్టం. నాకు కూడా అంతే అనుకోండి. అఫ్కోర్స్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ నేచర్ అనమాట. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం ఈ అమ్మాయికి చాలా అంటే చాలా మెచ్యూరిటీ ఎక్కువ. అది పక్క బల్లగుద్ది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే తను ఫ్యామిలీని చూసుకునే విధానం కానీ, లేదు అంటే రిలేటివ్స్ని చూసుకునే విధానం కానీ చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది అందరినీ. నాకు ఈ విషయంలో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది జ్యోతి. సో ఇది హైదరాబాద్లో వచ్చేసి రీసెంట్గా వాళ్ళు ఇదంతా కట్టిన ఇల్లే తీసుకొని కొంచెం రెనోవేషన్ అయితే చేయించుకున్నారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. జ్యోతిని చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. మీరు కూడా మరి మీ లైఫ్లో మీకు ఇలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరైనా ఉంటే ఒకసారి అయితే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. ఇద్దరు ఆనిముత్యాల లాంటి పిల్లలు, హస్బెండ్. బట్ ఏ విషయంలో తీసుకున్నా ఒక కష్టం నాకన్నా ఎక్కువే పడింది అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా. సో తనని ఇలా హ్యాపీగా చూస్తుంటే నాకైతే మైండ్, హార్ట్ అన్నీ హ్యాపీగా అనిపించాయి. చాలా 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 సంతోషమైందనమాట. మరి మీకు ఎలా అనిపించింది? ఇల్లు, మా ఫ్రెండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి కాలేజ్ లైఫ్లో అయితే, ఈ అమ్మాయితో కానీ మిగతా రూమ్మేట్స్తో కానీ. మరి మీకు ఇలాంటివి ఏవైనా ఇన్సిడెంట్లు ఉంటే నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.